లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1956వ సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన చేసిన ప్రసంగము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనం పుట్టించెను. అంతయు వ్యర్థంగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడెను. గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. ఇవి ఒక వెనుకకు జారిన మనిషి యొక్క మాటలు. ఆ విధమైన మనిషిలో జ్ఞానము మరియు బుద్ధిహీనత మిళితమై ఉన్నవి. రాజైన సొలొమోను ఒక వెనుకకు జారిన మనిషిగా మాట్లాడుతూ ఉన్నాడు. అతడు చాలా పొంతన లేనివానిగా ఉన్నాడు. దేవుడు లేడు అని చెప్పబడిన మాట బైబిల్లో ఉన్నది. 53వ కీర్తన 1వ వచనము. అయితే దాన్ని ఎవరు చెప్పుచున్నారు? బుద్ధిహీనుడు. అంతయు వ్యర్థము మరియు గాలికై ప్రయాసపడుట అని సొలొమోను చెప్తున్నాడు. ఒకప్పుడు సొలొమోను జ్ఞానవంతుడు. అతడు పదార్థములతో మందిరాన్ని జ్ఞానముతో కట్టాడు. చాలా సంతృప్తి చెందిన వానిగా తయారయ్యాడు. రాజులు బంగారము, వెండి, గుర్రములు లేక భార్యలను వృద్ధి చేసుకొనరాదు అనేది దేవుని సలహా. సొలొమోను ఈ ఉపదేశం యొక్క ప్రతి భాగములోనూ వ్యతిరేకంగా వెళ్ళాడు. చివరికి అంతా వ్యర్థమని ఆశ్చర్యపడుతున్నాడు. తమ దేవుళ్ల కొరకు మందిరములను కట్టువానిగా తన భార్యలు అతన్ని చేశారు. కాబట్టి తన జీవితాంతంలో నేను జీవితమును ద్వేషించుచున్నాను అని అతడు చెప్తున్నాడు. మరియు దేవుని నుండి ప్రక్కకు తొలగినప్పుడు మనము జీవితాన్ని ద్వేషిస్తాము. తన తండ్రి అయిన దావీదు ఆ విధమైన మాట ఎన్నడూ చెప్పలేదు. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను అని దావీదు 57వ కీర్తన 8వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అతడు సంతోషకరమైన జీవితంతో నిండి ఉన్నాడు. సొలొమోను తన మాటల్లో జయకరమైన అభిప్రాయం లేనివాడై ఉన్నాడు. అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునట్లు మనలను పాత్రులను చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు. తన వృద్ధాప్యంలో పరిశుద్ధుడైన పౌలు యొక్క జయకరమైన అభిప్రాయాన్ని చూడండి. అతడు పైనుండి వచ్చు తన స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అతడు పైకి చూస్తూ ఉన్నాడు, క్రిందకు కాదు. మనము ఒక బంతిని 45 డిగ్రీల కోణంలో విసిరినట్లయితే అది చాలా దూరం వెళ్ళును. కోణాన్ని మార్చినట్లయితే అదే శక్తి బంతిని అంత దూరం తీసుకుని వెళ్ళదు. దేవుడు మరియు ఆయన పని పట్ల మన శ్రద్ధ మరియు మన బాధ్యతల పట్ల మన ప్రయత్నాలు సమతుల్యంగా ఉండవలసి ఉన్నది. తన జీవితాంతంలో పరిశుద్ధుడైన పౌలు ఆనందిస్తూ ఉన్నాడు. కానీ సొలొమోను అయితే అంతా గాలికి ప్రయాసపడుటయే అని చెప్తున్నాడు. మనము జాగ్రత్త తీసుకొనవలసి ఉన్నాము, అనగా వెనుకకు జారకుండా చూసుకొనవలసి ఉన్నాము. నీవెల్లప్పుడూ లోక సంబంధమైన ప్రజలతో కలిసి ఉన్నట్లయితే నీవు వారి నుండి ఒక ఓడిపోయిన వైఖరిని అలవర్చుకుంటావు. నీవు ఎల్లప్పుడూ ముందు చూపు గలవానిగా ఉండవలసి ఉన్నావు. ఆనందించుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసు చెప్పుచున్నాడు. నీ ఆత్మ కృషించుచున్నదా? నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. మరియు బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు ప్రతిదినము నూతనపరచున్నాడు అనునట్లు మన వైఖరి ఉండవలసి ఉన్నది. నీవు కలిగి ఉన్న గొప్ప దేవునిలో నీవు ఆనందించవలసి ఉన్నావు. మనము అట్టి స్థితిని నిలబెట్టుకొనగలవారమైతే అనంతమైన శక్తి మరియు కృపను మనకిచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనలను తన కుమారులుగా చేసుకొనవలనని ఉన్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి అని పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఒక గొప్ప రక్షకుడు. ఆయన గొప్ప శక్తి గలవాడు. ఆయన ప్రేమతో నిండినవాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. స్తుతించే స్థాయిలో నీవు లేనట్లయితే అక్కడ ఏదో తప్పు ఉన్నది.
స్తుతించు స్థితిలో మనము స్థిరులమై ఉన్నట్లయితే మన దేవుడు ఒక గొప్ప దేవుడై మరియు సంపూర్ణ ప్రేమ గలవాడై సమస్తమైన వాటిని చేయగలడు. మనము జయకరమైన స్థితిలో ఉంటాము. ఆయన మన కొరకు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశములను తెలుసుకొనుటకు మనము దేవునిని మరలా కలవాలని ఆయన కోరుచున్నాడు.